ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, ఈ గొప్ప జ్ఞానాన్ని మనకు అందిస్తున్న ఎంతో మంది గురువులకి, గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, అలాగే సృష్టికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ భగవద్గీత పారాయణాన్ని చక్కగా జరుపుకుంటున్నందుకు, సహకరిస్తున్నందుకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము ఈరోజు సెషన్ ని స్టార్ట్ చేసుకుందాము. మరి ముందు సెషన్ లో మనము జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 12 రకాల యజ్ఞాల గురించి తెలుసుకున్నాము. మరియు వాటిని ఏ విధంగా సాధన చేయాలి అనేది తెలుసుకున్నాము. మరి అవి ఎన్ని మార్గాలున్నా, ఎన్ని సంప్రదాయాలున్నా, చివరికి జ్ఞానాన్ని పొందడమే మోక్షం చేరుకోవడానికి మార్గము అనేది తెలుసుకున్నాము. మరి ఆ జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలి అనే దాని గురించి మనము ఈరోజు తదుపరి శ్లోకాలలో నేర్చుకుందాము. ఈరోజు జ్ఞాన యోగంలోని 34 శ్లోకం నుండి తెలుసుకుందాము. జ్ఞాన యోగంలోని 34వ శ్లోకము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఈ శ్లోకం యొక్క భావము, తత్వదర్శిన అంటే తత్వజ్ఞానము కలిగిన వాళ్ళు. తత్వదర్శిన అంటే ఏంటంటే పరమాత్మ దర్శనం కలిగిన వాళ్ళు, పరమాత్మకు జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆత్మ జ్ఞానం కలిగిన వాళ్ళు. తత్వదర్శిన జ్ఞానిహ, ఆత్మ జ్ఞానులు. జ్ఞానం తే, ఆ జ్ఞానాన్ని నీకు ఉపదేక్ష్యంతి, ఉపదేశిస్తారు. కానీ దానిని ఉపదేశించడానికి ప్రణిపాతేన అంటే వారి యందు నువ్వు సాష్టాంగ నమస్కారము చేసి, నువ్వు అత్యంత వినయ విధేయలతో నువ్వు వారిని సేవను అందించాలి, నీ సేవను అందించాలి. పరిప్రశ్నేన, అలా వినయ విధేయలతో నీ సేవను అందించి దాని తర్వాత నీకున్న ప్రశ్నలను నువ్వు అడగాలి. తత్విద్ధి, అలా నువ్వు ఆ మార్గం ద్వారానే నువ్వు ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతావు అనేది ఈ శ్లోకం యొక్క భావము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం. ఆత్మజ్ఞానం అనేది నీకు గురువులు నీకు ఎప్పుడు అందిస్తారు, నీకు అది ఎప్పుడు చేరుతుంది అంటే నువ్వు అత్యంత వినయ విధేయలతో వారికి సేవ చేసి నీకున్న సందేహాలను, నీ ప్రశ్నలను వారిని అడిగినప్పుడు అప్పుడు నీకు ఆ జ్ఞానం అనేది అందుతుంది, ఆ ఆత్మ జ్ఞానం అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు అనేది ఈ శ్లోకం యొక్క భావము. ఇక్కడ మనకి 3 చెప్పారు ఆత్మ జ్ఞానం గురించి. జ్ఞానం తెలుసుకోవాలి అంటే, ఎందుకంటే జ్ఞాన మార్గం ద్వారానే మనం మోక్షాన్ని పొందగలుగుతాము. కాబట్టి మరి అంత గొప్ప జ్ఞానాన్ని మనము ఏ విధంగా తెలుసుకోవాలంటే ఇక్కడ 3 విషయాల గురించి తెలియజేశారు. ఒకటి ప్రణిపాతేన. ప్రణిపాతేన అంటే వినయ విధేయలతో సాష్టాంగ నమస్కారము చేసి. ఎందుకు సాష్టాంగ నమస్కారము అంటే, సాష్టాంగ నమస్కారము చేయడం ద్వారా మనకి ఆ దేహం, మనము, నేను దేహము, నేను శరీరము, ఇది నేను అనే
అభిమానం అనేది తొలగిపోతుంది. నేను గొప్ప అనే భావం తొలగిపోతుంది. అహంకారం, గర్వము తొలగిపోతుంది. కాబట్టి సాష్టాంగ నమస్కారము చేసి ఒకానొక సాధకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం ఇది. వినయ విధేయలతో గురువు దగ్గరికి గురువు పట్ల ఉండడం. ఆ గురువు పట్ల ఉన్నప్పుడు, వినయ విధేయతలు ఉన్నప్పుడు సాష్టాంగ నమస్కారము చేయగలుగుతాడు. చేసినప్పుడు తనకున్న దేహము మీద అభిమానం, నేను అనే అహంకారము, నేను అనే అభిమానం అవి తొలగిపోతాయి. అవి తొలగిపోయినప్పుడు మనకి ఆ జ్ఞాన మార్గంని మనము తెలుసుకోగలుగుతాము. గురువు కూడా మనకి అందించగలుగుతాడు. సో సాధకుడికి ఉండాల్సిన మొదటి లక్షణము ప్రణిపాతేన, అహంకారము, అభిమానాలని వదిలి గురువు చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకోగలగడం. ఒక సాధకుడు తన బాహ్య ప్రపంచంలో ఎలాంటి పొజిషన్ లో ఉన్నా కూడా ఆఖరికి ఈ దేశాన్ని ఏలే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అయినా కూడా గురువు దగ్గర, దేవుని దగ్గర, ఆత్మజ్ఞానం కలిగిన వారి దగ్గర వారికి ఇవన్నీ వాళ్ళ పొజిషన్ కానీ వాళ్ళ హోదా కానీ ఇవన్నీ ఏవి చెల్లవు. పరమాత్మ దృష్టిలో బాహ్య ప్రపంచంలో తను ఎలాంటి పొజిషన్ లో ఉన్నా కూడా దానికి విలువ అనేది ఉండదు. భౌతికంలో తను ఎంత ధనం, ఎంత సంపాదన, ఎంత బలం ఉన్నా కూడా ఆధ్యాత్మిక సంపద ముందు అవన్నీ తలవంచాల్సిందే. సో మనం అందరం కూడా చూస్తుంటాం, ఎంత ప్రైమ్ మినిస్టర్, ఎంత నరేంద్ర మోడీ అయినా కూడా ఒక సాధువు దగ్గరికి, ఒక మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు తను కూడా వినయంగా నమస్కరించి తను ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా మనం చూస్తూ ఉంటాం, స్వామీజీల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అత్యంత వినయ విధేయలతో వాళ్ళు వారికున్న సందేహాలను తీర్చుకొని జ్ఞానాన్ని తెలుసుకుంటారు. కాబట్టి సాధకుడు నువ్వు సాధన చెయ్యాలి అనుకున్నప్పుడు నీకుండాల్సిన మొదటి లక్షణము నీకున్న అహంకారాన్ని, అభిమానాన్ని వదిలేయగలగడం. అభిమానం అంటే ఇక్కడ నేను శరీరం, ఇది నాది అనేది తొలగించగలగడం అన్నమాట. సో ఫస్ట్ లక్షణం అందుకే ప్రణిపాతేన. నెక్స్ట్ పరిప్రశ్నేన సేవయ, మరియు వారికి సేవ, నీ కొద్ది నువ్వు వారికి సేవ చేయగలగడం. గురు సేవ చేసినప్పుడు ఏంటి అనంటే వారి హృదయాలను మనము గెలుచుకోగలుగుతాం. వారి హృదయాలను గెలుచుకున్నప్పుడు వారి అనుగ్రహం మనకి ఎప్పుడూ కూడా ఉంటుంది. ఆ అనుగ్రహం ద్వారానే మన సాధన అనేది ముందు వెళ్ళగలుగుతుంది. గురువు కటాక్షం లేనిది, ఆ దేవుడి కటాక్షం లేనిది మనము ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళడం అనేది కష్టంగా మారుతుంది. వారి కటాక్షం, వారి అనుగ్రహం ఉన్నప్పుడే మనము ఆ సాధన అనేది సరిగ్గా చేయగలుగుతాము, ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం. కాబట్టి వారి హృదయాలను గెలుచుకునే క్రమంలో వారికి సేవ చేసి ఆ తర్వాత మనకి పరిప్రశ్నేన, మనకున్న సందేహాలను ప్రశ్నల ద్వారా అది కూడా సమయానుకూలంగా వారిని అడిగి తెలుసుకోగలగాలి. అప్పుడు ఉపదేక్ష్యంతి తే జ్ఞానం, వారి ద్వారా మనము ఆ జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతాము. ఆధ్యాత్మిక మార్గంలో గురువు యొక్క సహాయం అనేది ఖచ్చితంగా కావాలి. మరి మన గురువు గారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ఆత్మజ్ఞానం కలిగి ఆ ఆత్మానుభూతిని కలిగి మనకి ఆ జ్ఞానాన్ని మనకి ఏమని అందించారు అనంటే, మన గురువు ఎవరని చెప్పారు? గురువు గారు మన శ్వాస మన గురువు అని చెప్పారు. ఎందుకు అంటే మన అంతరంగంలో మనము ఆ రాముని, ఆత్మారాముని చేరుకోవాలంటే మరి పవనపుత్రుడైన ఆంజనేయుడి సహాయం లేకుండా ఎలా చేరుకోగలుగుతాము? మరి అందుకే మన శ్వాసని మన గురువు. ఇక్కడ గురువు సహాయం లేనిది పరమాత్మను చేరుకోలేమంటున్నారు. అలాగే మన అంతరంగంలో ఉన్న మన ఆత్మారాముని, ఆ పరమాత్మను చేరుకోవాలంటే మన గురువైన మన శ్వాసని అత్యంత దానికి నువ్వు సరెండర్ అయిపోవాలన్నమాట. ఇక్కడ ప్రణిపాతేన అంటే ఏంటి? నువ్వు నీ అహంకారాన్ని, నీ అభిమానం వదిలి నీ శ్వాస పట్ల నువ్వు సరెండర్ అయిపోవాలి. దాని మీద అత్యంత నమ్మకంతో ఉండాలి. దానికి కంప్లీట్ గా సరెండర్ అయిపోవాలి. దానిని సేవించాలి. అంటే దానినే నువ్వు సేవించడం అంటే ఏంటి?
దానిని నువ్వు కంప్లీట్ గా నమ్మి నువ్వు దానిని సేవించడము అనంటే దానిని నువ్వు వేడుకోవాలి. దానిని నువ్వు కోరుకోవాలి, వేడుకోవాలి. నీకు ఆత్మ వరకి నువ్వు తీసుకెళ్ళు నన్ను అని దానిని నువ్వు వేడుకున్నప్పుడు అది నీకు సహాయం చేస్తుంది. శ్వాసను నువ్వు వేడుకున్నప్పుడు, శ్వాసను నువ్వు పూర్తిగా నమ్మి దానికి సరెండర్ అయి దాన్ని నువ్వు వేడుకున్నప్పుడు అది ఖచ్చితంగా నిన్ను ఆత్మ వరకి తీసుకెళ్తుంది. హనుమంతుడు హనుమంతుడు వేడుకున్నప్పుడు ఖచ్చితంగా హనుమంతుడు రాముడిని చేరుస్తాడు. అలాగే మన గురువు అయిన శ్వాసను నువ్వు వేడుకున్నప్పుడు అది ఖచ్చితంగా నీ అంతరంగంలో ఉన్న ఆత్మ వరకి నిన్ను చేరిస్తుంది. సో నువ్వు ఆ పరమాత్మను చేరుకోవాలి అనంటే ఆ గురువు అయిన శ్వాసని నువ్వు ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ నువ్వు కంప్లీట్ గా దానికి సరెండర్ అయ్యి సాష్టాంగ నమస్కారముతో అత్యంత సేవ చేసి నీకున్న ప్రశ్నలు దానిని తెలియజేసి నప్పుడు అదే నీకు జ్ఞానానికి మార్గం చూపిస్తుంది. ఆ మార్గంలోనే నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు. అంటే నీ అంతరంగంలో ఉన్న ఆ ఆత్మారాముని నువ్వు చేరుకోగలుగుతావు అనేది ఈ శ్లోకం ద్వారా మనము నేర్చుకోవాల్సింది. మరి నెక్స్ట్ శ్లోకము జ్ఞానయోగంలోని 35వ శ్లోకం. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవా येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यतो मयि यज्ञात्वा पुनर्मोहम् एवं यास्यसि पाण्डवा येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यतो मयि यज्ञात्वा न पुनर्मोहम् ఏవం యాస్యసి పాండవ ఏన భూత్యాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యతో మయి. పాండవ, ఓ అర్జున, యద్ జ్ఞాత్వా పునః, దేనిని తెలుసుకొని నువ్వు, ఏవం మోహం, మళ్ళీ నువ్వు మోహాన్ని, న యాస్యసి, పొందవో, ఏన భూతాని, ఎలాంటి జ్ఞానము అంటే అది సమస్త భూతములు అంటే సర్వ ప్రాణులను కూడా అశేషణ నిశ్శేషంగా ఆత్మని నీ అందు నువ్వు చూడగలుగుతావు. అలాంటి జ్ఞానం పొందిన తర్వాత మయి ద్రక్షసి, నువ్వు ఎప్పటికీ కూడా ఆ మోహం చేత నువ్వు మళ్ళీ నీకు ఆ మోహం అనేది మళ్ళీ కలగదు. నువ్వు ఎప్పుడూ కూడా ఆ పరమాత్మ స్థితిలోనే ఉండగలుగుతావు అనేది ఈ శ్లోకం యొక్క భావము. యజ్ఞాత్వా నా పునర్మోహం, ఏ జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా నువ్వు మళ్ళీ ఆ మోహానికి గురి కావో అలాంటి జ్ఞానం నువ్వు తెలుసుకోవడం అంటే ఏంటి అనంటే ఏన భూతాన్య శేషణ, సర్వభూతాలను కూడా నీలో నువ్వు దర్శించినప్పుడు మళ్ళీ నువ్వు తిరిగి మోహాన్ని ఎప్పటికీ కూడా పొందలేవు అనేది ఈ శ్లోకం యొక్క భావం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే జ్ఞానం పొందడం ద్వారా నీకు వచ్చే ఫలితాలు ఏంటి, ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానము పొందడం ద్వారా నీకు ఆ ఫలితం అనేది వస్తుంది అనేది చెప్తున్నారనమాట. ఒకటి, జ్ఞానం పొందడం ద్వారా నీకు అజ్ఞానం అనేది తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోయింది అనంటే తొలగిపోయిందంటే ఒకసారి పోతే మళ్ళీ రాదు ఇంకా. అలాంటి స్థితిలో నువ్వు నిజంగా జ్ఞానాన్ని పొందినట్టు. ఏదో కొద్దిసేపు నేను జ్ఞానం పొందాను, మళ్ళీ నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో అలా ఉంటాను అని తిరిగి వెళ్ళేది కాదనమాట. ఒక్కసారి నువ్వు ఆ స్టేట్ రీచ్ అయితే మళ్ళీ తిరిగి ఎప్పుడూ కూడా నువ్వు ఈ అజ్ఞానంలోకి రావు. కంప్లీట్ గా అజ్ఞానం తొలగిపోయింది అని తిరిగి వచ్చే ప్రసక్తే ఉండదన్నమాట. మనకి మామిడికాయ అనేది కాయగా ఉన్నప్పుడు అది వగరుగా పులుపుగా ఉంటుంది. అది ఒక్కసారి పండైతే అది తీయగా మారిపోతుంది. అంటే అదేంటి, పూర్తిగా పరిపక్వం చెందింది. ఆ తీయదనం నుండి మళ్ళీ ఆ పులుపు స్టేజ్ కి తిరిగి ఎప్పుడూ కూడా రాదు. ఒక్కసారి ఆ పూర్తిగా పరిపక్వం చెందింది అంటే ఇంకెప్పటికీ కూడా అది అదే స్టేట్ లో ఉంటుంది. కానీ తిరిగి మళ్ళీ పులుపు వగరు స్టేట్ కి అది ఎప్పుడూ కూడా రాదు. అలాగే
జ్ఞానం ఒక్కసారి పొందిన తర్వాత తిరిగి రావడం అనేది ఉండదన్నమాట. తిరిగి మోహాన్ని పొందడము అనేది ఉండదు. కాబట్టి సాధకుడు ఇక్కడ చెప్పిన యజ్ఞాలు అన్నీ పాటిస్తూ ఎవరికి వారు వారిని పరీక్షించుకోవాలన్నమాట. వారికి నిజంగా కామం అనేది తొలగిపోయిందా? క్రోధం అనేది అంతరించిపోయిందా? అసూయ అనేది తగ్గిపోయిందా? దైవగుణం అనేది అబ్బినదా? ఇవన్నీ కూడా ఎవరికి వారు పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది నిజంగా జ్ఞానం అనేది మనము పొందామా లేదా అనేది. ఎందుకంటే ఒక్కసారి ఆ జ్ఞానంని పొందితే తిరిగి ఈ అజ్ఞానంలో ప్రవేశించే ప్రసక్తి అనేది లేదు. కాబట్టి తిరిగి ఎప్పుడు మోహము పొందలేము. మరి ఆ జ్ఞాన స్థితికి మనం చేరుకున్నామా అనేది దానికి మనం ఎలా పరీక్షించుకోవాలి, ఎలా టెస్ట్ చేసుకోవాలి మనల్ని మనము అంటే ఇవన్నీ మనలో తొలగిపోయాయా? కామము, క్రోధము, అసూయ ఇవన్నీ తొలగిపోయి దైవ భావన అనేది మనలో కలిగిందా అని మనం ఎవరికి వారు చూసుకోవాలి. ఎందుకంటే ఎవరి గురించి వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు. ఇంకొకరు గురువు మనకి అందిస్తాడు. జ్ఞానము చేరుకోవడానికి మార్గాలను చెప్తాడే తప్ప అవన్నీ మనం పాటిస్తున్నామా లేదా అనేది ఎవరికి వారు చూసుకోవడం ద్వారానే అర్థమవుతుంది. ఇవన్నీ మరి ఎప్పటికప్పుడు మనము మళ్ళీ మనల్ని మనం టెస్ట్ చేసుకుంటూ ముందుకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మన హృదయాల లోపల మనమే వెతుక్కోవాలన్నమాట. ఇలా లోపల మనకి ఇవన్నీ గుణాలు, ఈ దుర్గుణాలు అనేవి ఉన్నాయా? తొలగిపోయాయా? ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఆ వాసనలను, ఆ గుర్తులని వదిలించుకుంటూ మనము వదిలించుకున్నప్పుడు ఏమవుతుంది? మన హృదయం, మన మనస్సు అనేది శుద్ధంగా మారుతుంది. అలా మారినప్పుడు మనము ఆత్మజ్ఞానం ని కంప్లీట్ గా తెలుసుకోగలుగుతాము. ఆత్మజ్ఞానం ఉంది అంటే ఇంకా వారికి ఆ గుణాలు ఉండే ప్రసక్తే లేదు అనేది ఈ శ్లోకం యొక్క భావము. యద్ జ్ఞాత్వా నా పునర్మోహం, ఒక్కసారి ఆ జ్ఞానం తెలుసుకుంటే మళ్ళీ ఎప్పటికీ కూడా తిరిగి అజ్ఞానం అనే పదమే వారిలో ఉండదు. ఆ తిరిగి మోహం అనే స్థితియే వారికి తిరిగి రాదు. కాబట్టి ఎవరికి వారు పరిశోధన చేసుకుంటూ అంతరంగంలో వారు ఆ జ్ఞాన స్థితిలోకి వెళ్ళారు అనంటే తిరిగి ఆ గుణాలు అనేవి ఇంకా ఉండవు. ఆ గుణాలన్నీ వాళ్ళు వదిలేయగలిగారా అనేది ఎవరికి వారు టెస్ట్ చేసుకొని చూసుకోవాలి, పరీక్షించుకోవాలి ఎప్పటికప్పుడు అనేది ఈ శ్లోకం యొక్క భావము. అలా పరీక్షించుకోవడం ద్వారా ఏమవుతుంది అనంటే ఏన భూత్యాన్య శేషణ అంటే సమస్త ప్రాణికోట్లను కూడా తన యందు చూడగలుగుతారు. ద్రక్ష స్యాత్మన్యధోమయి, ప్రతి ఒక్క ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క ప్రాణికోటిని కూడా తన యందు చూడగలుగుతారు. ఒక్కసారి ఆ జ్ఞాన స్థితిలోకి వెళ్ళినప్పుడు అంతరంగంలో ఉన్న గుణాలను, ఈ గుర్తులను, వాసనలను అన్ని తొలగించినప్పుడు సమస్తము తనలోనే ఉంది అనేది అర్థం చేసుకోగలుగుతారనమాట. సమస్తము తనలోనే ఉంది అనేది ఎలా ఎలా మనం అర్థం చేసుకోవాలి అనంటే, ఎందుకు అనంటే అక్కడ ఆ స్థితిలో మనస్సు అనేది కంప్లీట్ గా శూన్యమైపోతుంది. శూన్యమయ్యి తను ఆత్మలో చేరుకోగలుగుతాడు. ఆత్మలో విలీనమైపోతుంది. మనస్సు అనేది ఇంకక్కడ ఉండదన్నమాట. మనస్సు శూన్యమైపోయి ఆత్మలో కలిసిపోతుంది. మరి ఇవన్నీ సో అండ్ సో డిఫరెన్సెస్, వారు వేరే వాళ్ళు, వీరు నా వారు, ఇది జంతువు, ఇది పక్షి, లేకపోతే ఇది మానవుడు, ఈ డిఫరెన్సెస్ అన్నీ కూడా మన మనసే మనకి చెబుతుందన్నమాట. కాబట్టి ఒక్కసారి ఆ మనసు అనేది శూన్యమైపోయినప్పుడు వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు వేరే వారు అనేది ఆ డిఫరెన్సెస్ అనేది ఉండదు. ఎందుకంటే ఇదంతా మన మైండ్ క్రియేట్ చేసింది. మన మైండే ఇదంతా మనకి చెబుతుందన్నమాట. ఆ డిఫరెన్సెస్ అన్నిటిని మన వరకు ఎవరు తీసుకొస్తున్నారు అంటే దేని ద్వారా వస్తుందంటే మన మనసు ద్వారా వస్తుంది. మరి జ్ఞానం పొందినప్పుడు ఆ మనస్సు అనేది శూన్యం అవుతుంది, ఆత్మలో కలిసిపోతుంది. అప్పుడు మనసు సృష్టించిన ఈ డిఫరెన్సెస్ అన్నీ కూడా తొలగిపోతాయి. సర్వం ఆత్మమయం అనేది తెలుసుకుంటాం. నాలో ఉన్న ఆత్మని ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉంది అనేది అర్థమైనప్పుడు సమస్త ప్రాణికోటిని కూడా మనలో చూడగలుగుతాం. మరియు
ఆ భగవంతుడిలో చూడగలుగుతాం. మరి మనలో చూడగలుగుతాం, ఆ భగవంతుడిలో చూడగలుగుతాం అంటే మీనింగ్ ఏంటి అని అంటే, జ్ఞానం కలిగినప్పుడు తానే భగవంతుడు అనేది తెలుసుకుంటారు అనేది. వారికి ఇంకా ద్వంద్వం అనేది ఉండదు. ఆత్మ పరమాత్మ అనే ద్వంద్వం కూడా ఉండదన్నమాట. ఆత్మనే పరమాత్మ. ద్వంద్వం నుండి ఏకత్వ స్థితిలోకి వెళ్ళగలుగుతారు. మన జీవితంలో బాహ్య ప్రపంచంలో మనకి ఎంతో కష్టపడితే మనకి కొంత ధనం, కొంత ఆశ్రయం, కొంత నివాసం మనకి లభిస్తుంది. కానీ అదే మనం అంతర్ ప్రపంచంలో సాధన కొద్దిగా కష్టపడి కష్టపడడం ద్వారా, లేదా ఎంతో కష్టపడడం ద్వారా ఆ సాధన అనేది నిజంగా మొదలు పెట్టినప్పుడు, మరి ఆ సాధన అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహము, ఆత్మ విచారణ. ఇది ఎప్పుడైతే మొదలు పెడతామో మనము ఆ బ్రహ్మాండాన్ని మొత్తము కూడా పొందగలుగుతాము. పొందగలుగుతు పొందగలుగుతాము. మరి ఇది మనము డిసైడ్ చేసుకోవాలి. మన బాహ్య ప్రపంచంలో మనము కేటాయించిన టైము, కష్టము, ఇవన్నీ కూడా మనకి ఇచ్చింది ఏంటి? కొంతనే ఇస్తుంది మనకి. కానీ ఇక్కడ మనం నిజంగా ఆత్మతత్వంలోకి చేరినప్పుడు, ఆత్మానుభూతిని పొందినప్పుడు సర్వము, సర్వ ప్రాణులు కూడా మనలోనే ఉన్నాయి అంటే ఏంటి? బ్రహ్మాండం అంతా కూడా మనలోనే ఉంది అని అర్థం చేసుకున్నప్పుడు, అసలు ఆ భగవంతుడే మనలో ఉన్నాడు, నేనే భగవంతుణ్ణి అని అర్థమైనప్పుడు ఇంకా పొందాల్సిందంటూ ఏముంది? మరి దానికి ఎంత టైం మనం కేటాయించాలి? ఎంత కష్టపడాలి? మనము ఈ బాహ్య ప్రపంచంలో దీనిని ఇప్పుడు ఏదైతే సమకూర్చుకున్నామో, సో అండ్ సో ధనం, సంపద, ఆశ్రయము, నివాసము, ఇవన్నీ కూడా మనము మన జీవితాంతము కూడా మనకున్న ఇంతకాలము, మనకిప్పుడు ఎంత వయసు ఉందో అన్ని సంవత్సరాలు మనం శ్రమించి మనము పొందిందది. మరి దానిని ఎంత పొందాము? ఎంతో. ఇప్పుడు ఈ సృష్టితో కంపేర్ చేస్తే మనం పొందింది చాలా 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 చిన్నది. మరి ఈ బ్రహ్మాండాన్ని కూడా పొందేంత శక్తి మనకు అంతర్ప్రయాణం చేయడం ద్వారా కలుగుతుంది. కాబట్టి దానికి ఎంత టైము, ఎంత కష్టం, ఎంత సాధన చేసినా కూడా, దానికి ఎంత టైం ఇచ్చినా కూడా తక్కువే. బాహ్య ప్రపంచంలో మనకు పొందిన దాంతో కంపేర్ చేస్తే ఆ బ్రహ్మాండాన్ని పొందడం అనేది అత్యంత ఉన్నతమైన విషయం. ఇంకా అది అల్టిమేట్. ఇక్కడ విచ్చేసిన టైంలో మనము మరి బ్రహ్మాండాన్ని పొందడానికి పెట్టిన టైం చాలా చాలా తక్కువ. మరి అది అర్థమైనప్పుడు ఆటోమేటిక్ గా మనము ఆ వైపుగా మనము మన సాధనను, మన టైంని కేటాయిస్తాం. చాలా మంది మెడిటేషన్ చేయండి అని అంటే మాకు టైం లేదండి, టైం లేదండి అంటారు. ఒకసారి ఇది అర్థమైతే టైం లేదనే మాటనే రాదు. ఇది ఎందుకంటే అల్టిమేట్ ని మనము పొందుతున్నాం. బ్రహ్మాండాన్ని పొందడం ఎక్కడ? ఈ చిన్న చిన్న సంపద లేదా నివాసము దీన్ని పొందడం ఎక్కడ? అసలు కంపారిజనే లేదు. ఆ బ్రహ్మాండంలో ఇదొక చిన్న పార్ట్. ఆ చిన్న పార్ట్‌కే మనం అంత టైం కేటాయించినప్పుడు, మరి దీనికి ఇంకెంత టైం కేటాయించాలి అనేది ఎవరికి వారు అర్థం చేసుకొని వాళ్ళు ఆచరించాలి. సో ఇది ఈ శ్లోకం యొక్క భావము. నెక్స్ట్ శ్లోకము జ్ఞానయోగంలోని 36వ శ్లోకము. अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृतं सर्वं ज्ञाप्लवेनैव वृजिनं सन्तरिष्यसि। अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृतं सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि। अपि చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృతం అంటే సర్వేభ్యః పాపేభ్యః అపి పాపకృతం. నువ్వు పాపులందరికంటే కూడా నువ్వు అధికముగా పాపాలను నువ్వు ఒకవేళ నువ్వు అలా చేసిన వాడివే అయినప్పటికీ కూడా జ్ఞాన ప్లవేవ ఏవ సర్వం, జ్ఞానం అనే ఒక చిన్న నౌక ద్వారా సర్వం ఆ సమస్త పాపాలను కూడా వృజినం సంతరిష్యసి, నువ్వు ఆ సమస్త పాప సముద్రాన్ని కూడా నువ్వు పూర్తిగా దాటగలుగుతావు అనేది ఈ శ్లోకం యొక్క భావము. అంటే ఇక్కడ ఏం చెప్పదలిచారు అనంటే,
నువ్వు ఏ స్టేట్ లో ఉన్నా కూడా ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి స్థితిలో ఎంత ఆ నీచమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆ జ్ఞానం అనే చిన్న నౌక నీకు అందినప్పుడు నువ్వు ఆ సర్వం అంత ఆ లోవర్ స్టేట్ నుంచి కూడా నువ్వు దాటగలుగుతావు అనేది ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు సంసారం అనే సముద్రం ఎంత పెద్దదైనప్పటికీ కూడా, సముద్రం ఎంత పెద్దదైనప్పటికీ కూడా ఒక చిన్న నౌక ద్వారా, చిన్న నావ ద్వారా మనము ఆ సముద్రాన్ని దాటగలుగుతాం. అలాగే ఈ సంసారం అనేది ఎంత పెద్దదైనప్పటికీ కూడా జ్ఞానం అనే చిన్న నౌక ద్వారా దానిని సులభంగా మనం ఈదగలుగుతాము. సులభంగా మనము దానిని దాటగలుగుతాము. కాబట్టి జ్ఞానం అనేది ఎంత గొప్పదో మనము ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు ఎలాంటి స్టేట్ లో, ఎలాంటి స్థితిలో మనం ఉన్నా కూడా ఇక మీదట మనకు నిజంగా ఆ పట్టుదల ఉండి, నిజంగా మనం ఆ మార్గాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం, చేరుకోవాలనుకుంటున్నాం అంటే ఇంతవరకు ఈ పాస్ట్ ఎలా ఉన్నా కూడా మ్యాటర్ అవ్వదు అనేది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారనమాట. అంటే ఇదొక హోప్. ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నిజంగా వారికి ఆ ఆ నేను నేను తెలుసుకోవాలి అనే జిజ్ఞాస వారికి నిజంగా ఉంటే వారి పాస్ట్ డజంట్ మ్యాటర్ అన్నమాట. వాళ్ళు ఎలాంటి స్థితిలో ఆ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా అది డజంట్ మ్యాటర్. వారు వారికి కానీ ఇక్కడ ఉండాల్సింది ఏంటి అని అంటే పాస్ట్ డజంట్ మ్యాటర్. వారికి ఇప్పటి వరకు ఎలాంటి జీవితాన్ని జీవించారు అనేది మ్యాటర్ అవ్వదు. ఇక మీదట వాళ్ళు నిజంగా జ్ఞానాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస వాళ్ళకి ఉంటే ఖచ్చితంగా వారు చేరుకోగలుగుతారు. ఆ ఆ సముద్రాన్ని ఈదగలుగుతారు. ఆ జ్ఞానం అనే చిన్న నౌక తెలుసుకోవడం ద్వారా, అది వాళ్ళకి లభించడం ద్వారా సులభంగా వారు కూడా ఆ సముద్రాన్ని, సంసారం అనే సముద్రాన్ని దాటగలుగుతారు అనేది శ్రీకృష్ణ పరమాత్మ మనకి శ్లోకం ద్వారా ఆ హోప్ అనేది ఇస్తున్నారు అన్నమాట. ఇక్కడ నువ్వు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు సమస్త అందరు పాపుల కంటే నువ్వు ఒకవేళ ఎక్కువ పాపం చేసినా కూడా, అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే నువ్వు అత్యంత నీచ స్థితిలో, అత్యంత ఆ లోవర్ స్టేట్ లో ఉన్నా కూడా అనే దాని గురించి చెప్పడానికి ఇక్కడ నువ్వు పాపులందరికంటే కూడా నువ్వు ఒకవేళ ఎక్కువ పాపం చేసినా కూడా అనేది ఇక్కడ సంబోధిస్తున్నారనమాట. సో అలాంటి స్థితిలో ఉన్నా కూడా నువ్వు జ్ఞానం అనే ఒక చిన్న నౌక ద్వారా ఆ సర్వ పాప సముద్రాన్ని కూడా నువ్వు దాటగలుగుతావు అనేది ఈ శ్లోకం యొక్క భావం. జ్ఞానం అనేది అంత గొప్పది. అది చిన్న నౌక అయి ఉండొచ్చు, కానీ ఆ సముద్రాన్ని నిన్ను దాటించే శక్తి దానికి ఉంది అనేది ఈ శ్లోకం ద్వారా మనము తెలుసుకోవాలి. సో ఆ జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకున్నప్పుడు ఆ జిజ్ఞాస మనకి మొదలవుతుంది అనమాట. నేను కూడా సాధన చేయాలి, నేను కూడా నేర్చుకోవాలి, నేను కూడా మనసును శూన్యం చేసుకోవాలి, నేను కూడా శ్వాస అనే గురువు సహాయాన్ని తీసుకుంటాను, దానినే సేవిస్తాను, దానినే వేడుకుంటాను, మనసును శూన్యం చేసుకుంటాను, ఆత్మ స్థితి గురించి అర్థం చేసుకుంటాను అని ఆ జిజ్ఞాస ఉన్నప్పుడు ఎంత పెద్ద సముద్రాన్ని అయినా, ఎంత పెద్ద సంసారాన్ని అయినా కూడా మనం సులభంగా దాటగలుగుతాము అనేది ఈ రోజు శ్లోకాల ద్వారా మనం నేర్చుకున్నాము. మరి తదుపరి శ్లోకాలు మళ్ళీ మనము రేపు రేపు మనకి సాటర్డే రివిజన్ సెషన్ ఉంటుంది. మళ్ళీ మనము మండే తదుపరి శ్లోకాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.